నేను ఎలక్షన్లో గెలిచిన వెంటనే భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దూరుపాడు వరకు 4 లైన్స్ రోడ్డుని ఏర్పాటు చేస్తాను, దాన్ని అతి తొందరలో పూర్తి చేసి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి కానుకగా ఇస్తాను అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సన్నటి రోడ్డు వేశాడు. రోడ్డు చాలా డౌన్లో వేశాడు. ఒక ఇంజనీర్ అయ్యుండి ఒక హేళన చేసినటువంటి సందర్భంలో నేషనల్ హైవే యాక్ట్ ఒకటి ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం ఏ ఒక్కరికి సంబంధం లేకుండానే రోడ్డు డిజైన్ అవుతుంది అనేటువంటి చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి విమర్శించటమే ధ్యేయంగా పెట్టుకుని విమర్శించిన కావలి ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం మౌనం వహించి పనే జవాబుదారీ కావాలి, పని పూర్తయిన వెంటనే ఆ సమస్య మీద అతని విజ్ఞతగా వదిలేద్దామని చెప్పి ఆలోచించి త్వరగా ఈ రోజున ఈ రోడ్డు పూర్తి చేయించడం జరిగింది. ప్రజలందరికీ కూడా కానుకగా సెంటర్ లైటింగ్ ప్రారంభించాలని, జాతీయ జెండా నమూనాగా లైటింగ్ కూడా ప్రతి స్తంభానికి చుట్టించి నిన్న రిపబ్లిక్ డే నాడు అంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా అధికారుల చేతనే ఆ నైట్ లైటింగ్ వెలిగించడం జరిగింది.